ఆర్ ఎల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఆశా బ్రో విడమడట్లేదు బ్రో. ఇది స్క్రీన్ షేర్ చేస్తాను. చేయండి. కనిపిస్తుంది బ్రో. మామూలుగా మ్యాప్ ఫంక్షన్స్ లో కంటైన్స్ కీ వాల్యూ పేజ్. అవును. కంటైన్స్ లో కీ ఇస్తే దాని లోపల కీ ఇస్తే వాల్యూ వస్తుంది. అవును రైట్. కంటైన్స్ వాల్యూలో బేసిక్గా సారీ. సో కంటైన్స్ అనేది మ్యాప్ లోపల కంటైన్స్ కీ అని ఉంటుంది. సో ఆ మ్యాప్ లోపల ఆ కీ ఉందా లేదని చెప్పేసి చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకు 1 అనే కీ ఉంది బ్రో. మీరు మ్యాప్ లోపల కంటైన్స్ కీ 1 అని ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ ఆ మ్యాప్ లోపల 1 అనే కీవర్డ్ ఉంటే ఆర్ఎల్స్ 1 అనే కీ ఉంటే మనకొస్తుంది. అది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కనపడుతుంది బూలియన్. మీది కొంచెం వాయిస్ చాలా లో వినిపిస్తుంది. ఇక్కడ కనపడుతుంది కదా ఇది బూలియన్. రైట్ బూలియన్. ఇక్కడ మనం కీ ఇస్తే మామూలుగా వాల్యూ ఇస్తుంది. కంటైన్స్ కి అనేది ట్రూ ఆర్ ఫాల్స్ ఎప్పుడు ఓకే మీరు వాల్యూ రిటర్న్ చేస్తున్నారు. వాల్యూ రిటర్న్ చేస్తుంది. వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్. చెప్పండి బ్రో. ఇది ఇక్కడ నేను బూలియన్ ఇచ్చాను కదా, రిటర్న్ లో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఓకే. ఇక్కడ మామూలు కంటెంట్స్ కీలో కీ పాస్ చేసాం కదా, ఇక్కడ కంటెంట్స్ వాల్యూలో వాల్యూ పాస్ చేసినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అవ్వడం అవ్వదు. వాల్యూ పాస్ చేస్తే చెక్ చేయదు, అది ఓన్లీ కీనే పాస్ చేయాలి మనం. కంటైన్స్ కీ అందుకే స్పెసిఫిక్ గా కీ అని మెన్షన్ చేశారు. సో కంటైన్స్ కీ అనేది దాని లోపల మనం కీయే పాస్ చేయాలి, వాల్యూ పాస్ చేసి చెక్ చేయలేము. మరి కంటెంట్ వాల్యూ ఫంక్షన్ లో వాల్యూ పాస్ చేయాలి. అసలు కంటైన్స్ వాల్యూ ఫంక్షన్ నేను పెద్దగా యూజ్ చేయలేదు. చూపించింది డాక్యుమెంటేషన్ లో లేదు, ఉండదు. మ్యాప్ ఫంక్షన్ అది లేదనుకుంటా. బేసిక్ ఏంటంటే కంటైన్స్ కీ అనేది మనం కొన్ని సినారియోస్ లో యూజ్ చేస్తాం. ఆ సినారియోస్ ఏంటో చెప్తా. లెట్స్ కన్సిడర్ మనకు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయింది. అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలి, రైట్? ఇలాంటి సినారియోస్లో మనము ఆ చిల్డ్రన్ రిలేటెడ్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ మ్యాప్ లోపల ఉన్న కంటైన్స్ కీ అనే మెథడ్ని మేజర్గా యూజ్ చేస్తాం ఈ సినారియోలోనే. ఈవెన్ మనం ట్రిగ్గర్ చేసే టైంలో కూడా ఇదే సినారియో ఉంటుంది. ఆ కంటైన్స్ కీ అనేది మేజారిటీ మీరు కీని పాస్ చేస్తే ఆ కీ ఆ మ్యాప్ లోపల ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటుంది అంతే. నేను చెప్పేది అర్థమైంది. అది ఆపరేటర్స్ లో మాడ్యులస్ ఫంక్షన్ అవును అవును. దానికి మనం నార్మల్గా డేటా టైప్ ఏమి ఇవ్వాలి? మాడ్యులస్ అంటే ఇంటీజర్ ఇస్తే రావట్లేదు ఎవరో స్టోర్ అవ్వట్లేదు. ఎందుకంటే మనకు మాడ్యులస్ లేదు. బేసిక్‌గా మనకున్నవి ఇంటీజర్, డబుల్, డెసిమల్ ఇవే ఉన్నాయన్నమాట.
సో, ఇంటిజర్‌లో స్టోర్ అవ్వకపోతే స్ట్రింగ్ ట్రై చేయండి. స్ట్రింగ్ స్టోర్ అవుతుందా? నార్మల్‌గా ఫస్ట్ ఒక ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేశాను. ఓకే. 2 ఇంటీజర్ మీకు కనపడుతుందా ఇక్కడ? ఆ! కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆ! కామెంట్ ఔట్ చేశారు కదా! దాన్ని అన్‌కామెంట్ చేయరా? లైన్ నంబర్ 14లో. ఆ! రైట్. ఇక్కడ ఇంటీజర్ మోడ్ 1 ఇచ్చాను. ఇక్కడ ఓకే. ఈ సింబల్ ఇచ్చి మాడ్యులస్. రైట్. ఏమంటుందంటే బ్రో, ఎర్రర్ ఏమంటుంది బ్రో? పంక్చుయేషన్ అక్కడ ఎర్రర్ చదవరా బ్రో ఒకసారి? అది క్లియర్‌గా నాకు కనిపియట్లేదు. ఫౌండ్ పంక్చుయేషన్ సింబల్ ఆర్ ఆపరేటర్ మాడ్యులస్ దట్ ఈజంట్ వాలిడ్ ఇన్ అపెక్స్. ఫౌండ్ పంక్చుయేషన్ సిమిలర్ ఆపరేటర్ దట్ ఈస్ వాలిడ్ ఇన్ అపెక్స్. ఓకే. మాడ్యులస్ రాట్లేదేంటి? మీకు ఎవ్రీథింగ్ వచ్చినప్పుడు దీనికి మాత్రం రాట్లేదు. డివిజన్‌కొచ్చింది ఆటోమేటిక్‌గా బట్ కానీ దీంట్లో కూడా. బట్ ఎందుకు రాట్లేదు? పోస్ట్ మాడ్యులస్ పర్సెంటేజే మనకు కావాల్సింది. మాడ్యూల్ మీరు ఇంటీజర్ డిక్లేర్ చేశారు. అండ్ అవి ఇంటీజర్స్. అండ్ దెన్ ఆన్సర్ ఈక్వల్స్ టు మాడ్యులస్. రావాలి కదా ఇంటీజర్. ఆన్సర్ అయితే రావాలి బ్రో. ఇక్కడనే ఉన్నది. మరి ఇక్కడ ఏం మిస్టేక్ అవుతుంది? పంక్చుయేషన్స్ ఎక్కడ మిస్టేక్ ఎక్కడ మిస్టేక్ మాడ్యులస్. ఫస్ట్ ఇక్కడనే సంథింగ్ ఇష్యూ. ఇంటీజర్. ఓకే. ఇక్కడ ఈ మాడ్యులస్ ఉంది కదా బ్రో! లైన్ నంబర్ 15లో అక్కడికెళ్ళండి. ఆ! ఇక్కడనే ఇంటీజర్ అని అది యాడ్ చేయండి ఇప్పుడు. ఇక్కడనే ఆ పైన కామెంట్ చేయండి. లైన్ నంబర్ 9లో. లైన్ నెంబర్ 9లో ఆల్రెడీ ఇంటీజర్ అని ఆ! ఇచ్చాను. అది కామెంట్ చేయరా? అది కామెంట్ చేసి పెట్టేసాను మరి. ఓకే. ఇంటీజర్ మాడ్యులస్ అగైన్ చాక్లేట్ పర్సెంటేజ్. ఎక్స్ట్రా పంక్చుయేషన్ ఇక్కడ యాడ్ అవ్వలేదు. పైన కూడా పెట్టండి. వెళ్ళొచ్చు. ఇంటీజర్‌ని స్టోర్ చేసుకుందాము. రిజల్ట్ స్టోర్ చేసుకుందాం. ఇది ఒకసారి నేను నా దాంట్లో లైక్ నా ట్రై చేస్తాను నా అకౌంట్‌లో. ఇంకేమైనా డౌట్ ఉందా ఇది? అదొక్కటే. ఇదొక్కటి మాడ్యులస్ ఒక్కటి రావట్లేదా అంతేనా? ఓకే. సో ఓకే. సో
సో, ఆల్మోస్ట్ మనం అపెక్స్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి నాకు తెలిసినంత వరకు డిసెంబర్ 20 వరకు ఆల్మోస్ట్ అపెక్స్ కంప్లీట్ అయిపోద్ది మీకు. అండ్ దెన్ మనము ఎల్‌డబ్ల్యూసీకి వెళ్ళిపోతాం. ఎనీవే మనకు క్రిస్మస్ వస్తుంది కాబట్టి హైరింగ్ అనేది కొంచెం తగ్గుద్ది. బట్ ఎంత తగ్గినా మనకి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ అవ్వకపోవచ్చు. ఎందుకు అవ్వదు అంటే మీరు ఎలాగో అప్లై చేసేది టాప్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కి అయితే అప్లై చేయము. లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అనేసి. అక్కడ హైరింగ్ ఫ్రీజ్ డెఫినెట్‌గా అవుద్ది. వాళ్ళ క్లయింట్స్ అందరూ హాలిడేస్‌కి వెళ్తారు కాబట్టి మనం మోస్ట్‌లీ అప్లై చేసేది చిన్న చిన్న లైక్ మీడియం లెవెల్ ఆర్గనైజేషన్స్. వాటిలో కూడా ఉంటుంది క్లయింట్స్ హాలిడేస్ అని. బట్ స్టిల్ కొంచెం ఎక్కువ అప్లికేషన్స్ చేయండి. అండ్ సేమ్ టైమ్‌లో ప్రాక్టీస్ చేయండి డెఫినిట్‌గా. ఎందుకంటే మీకొచ్చిన 1 ఆర్ 2 ఇంటర్వ్యూస్‌లోనే ఒక ఆఫర్ డెఫినిట్‌గా వచ్చేస్తుంది. అలా రావాలి అంటే మనం ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. లైక్ ఇంటర్వ్యూ కోసం కూడా. ఇప్పుడు నాకు తెలిసి 'తులసి బ్రో' అండ్ 'రామ్ కుమార్' బ్రో ఇద్దరు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 'ప్రవీణ్' అండ్ 'భాషా' బ్రో మీరిద్దరు చేయలేదు. సో, ఒకసారి మీరు డిసైడ్ అవ్వండి. ఎప్పుడు చేయాలి? లైక్ రెజ్యూమ్ ఎప్పుడు ప్రిపరేషన్ చేసి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారనేసి. ఆ బేసిస్‌లో మనం ప్లాన్ చేద్దాం. ఎందుకంటే టైం ఇంకా డిలే చేయకండి. అనవసరంగా ఎక్స్‌టెండ్ అయిపోతుంటది. సో, త్వరగా స్టార్ట్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అండ్ లైక్ మాకు కూడా ఒక బర్డెన్ తగ్గిపోతుంది. మీకు ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయించినందుకు. అండ్ ఇంకోటి ప్రాక్టీస్. సో, ఎవరైతే మనం ప్రాక్సీ తీసుకుంటున్నామో నిన్న ఒక ఇంటర్వ్యూ అయింది బేసిక్‌గా. ఫస్ట్ ఇంటర్వ్యూ అది ఇంతకు ముందుకు ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఎక్స్‌పీరియన్సే లేదు ఆ పర్సన్‌కి. ఆ ప్రాక్సీ పర్సన్‌కి అంటే క్యాండిడేట్‌కి. వేరే టెక్నాలజీ వేరే నాన్ ఐటీ పొజిషన్స్‌లో వర్క్ చేశారు. ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ వితౌట్ ఎనీ ప్రియార్ ఎక్స్‌పీరియన్స్ ఇంటర్వ్యూ చేసిన ఎక్స్‌పీరియన్స్ అలాంటిదేం లేదు. బట్ స్టిల్ ఆ ఇంటర్వ్యూ క్రాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవర్ ఇంటర్వ్యూ అది. 1 అవర్ పైన అయిపోయింది. ఆ ఇంటర్వ్యూ కూడా క్రాక్ అయింది. దానికి రీజన్ ఏంటి అంటే అక్కడ ప్రాక్సీ పర్సన్ కాదు. బేసిక్‌గా ప్రాక్సీ ఎవరైతే ఇస్తున్నారో ఐదర్ నేను లేదంటే ఇంకో పర్సన్ అని ఇస్తారు. ఇచ్చే ప్రాక్సీ వాళ్ళు లైక్ ఆల్మోస్ట్ మా ఎక్స్‌పీరియన్స్ 6+ ఉంటుంది సేల్స్‌ఫోర్స్‌లోనే. ఇంకా సేల్స్‌ఫోర్స్ కాకుండా ఇంకా అదర్ టెక్నాలజీస్‌లో 1-2 ఆ ఎక్స్‌పీరియన్స్ యాడ్ అవుతుంది. సో, టెక్నికల్‌గా ప్రాక్సీ మనకున్న వాళ్ళు ఈవెన్ సేల్స్‌ఫోర్స్ అని కాదు సర్వీస్ నౌ, సాప్, సైబర్ సెక్యూరిటీ ఇలా మల్టిపుల్ టెక్నాలజీస్‌లో మంచి ప్రాక్సీసే ఉన్నారు. అండ్ మనం ఫాలో అయితున్న వాటెవర్ ఆ ప్రాసెస్ ఉందో ఇది లిప్ సింక్ కాకుండా ఆడియో ప్రాంప్టింగ్ మనం ఫాలో అవ్వట్లేదు. సో, మోస్ట్‌లీ ఇంటర్వ్యూస్‌లో మనం ఫేక్ అని చాలా రేర్ కేసెస్‌లో ఫైండ్ ఔట్ అయ్యామన్నమాట. అది కూడా క్యాండిడేట్ చాలా నర్వస్ ఫీల్ అయిపోయి అంత చెప్పకుండా ఎగ్జిట్ అవ్వడం వల్ల. ఇక్కడ మేజర్‌గా ప్రాబ్లమ్ ఏమవుతదంటే స్క్రీన్ మీద వచ్చిన ఆన్సర్స్‌ని ప్రెజెంట్ చేయగలగాలి ప్రాపర్‌గా. అలా చేయగలిగితే ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ అయిపోతాయి. లైక్ ఎందుకంటున్నా అంటే టెక్నికల్‌గా మనం ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నాం. అండ్ మనం చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ వల్ల కంపెనీస్‌కి తెలియట్లేదు. సో, అప్పుడు మీకు రిజెక్ట్ అవ్వడానికి ఓన్లీ ఫ్యూ రీజన్స్ ఏంటి అంటే ఐదర్ కంపెనీ దగ్గర మనకిచ్చే బడ్జెట్ లేకపోవడం, లేదంటే మనకంటే తక్కువ బడ్జెట్‌లో త్వరగా ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే ఇంకో పర్సన్ ఎవరైనా ఫైండ్ ఔట్ అవ్వడం. ఈ 2-3 రీజన్స్ తప్ప మనల్ని రిజెక్షన్ చేయడానికి చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. లేదా గోస్ట్ ఇంటర్వ్యూస్ రైట్? ఈ రీసెంట్ టైమ్స్‌లో గోస్ట్ ఇంటర్వ్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అలా ఇంటర్వ్యూస్ అయినా మనం ఏం చేయలేమనమాట. సో, ఏ ఇంటర్వ్యూస్ అవుతాయి లైక్ అలా అవుతే కూడా మనం రిజెక్షన్ అవుతాం. ఎందుకంటే కంపెనీస్ జస్ట్ టు షో ఆఫ్. మేమిలా హైరింగ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం కోసం చాలా ఇంటర్వ్యూస్‌ని కండక్ట్ చేస్తున్నారు. అలాంటి వాటిలో డెఫినిట్‌గా మనం రిజెక్షనే వస్తుంది. మనం ఎంత బాగా పెర్ఫార్మ్ చేసినా. సో, కొంచెం ప్రాక్టీస్ లైక్ మీరు ఇప్పుడు టెక్నికల్‌గా ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూకి ఎళ్ళే పర్సన్స్ ఉన్నారో, ఈ స్క్రీన్ మీద మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ పెట్టుకొని, ప్రిపేర్ అవుతూ చదవండి. అండ్ సేమ్ టైమ్ డైలీ అప్లికేషన్స్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ సెండ్ చేయడము రిక్రూటర్స్‌కి అది ట్రై చేయండి. ఒక 3, 4 ఇంటర్వ్యూస్‌లో మనం కరెక్ట్‌గా అప్లై చేసుకొని, కరెక్ట్‌గా అటెండ్ చేస్తే లైక్ ఇంటర్వ్యూలో మనకు క్రాక్ అయిపోతుంది. కొంచెం అది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ భాషా ప్రో, ప్రవీణ్ ప్రో మీరు కూడా ఒకసారి ఎప్పుడు ఇంటర్వ్యూస్‌కెళ్ళాలి ఏంటి అనుకునే అట్లా ఏదో ఒక డిసిషన్ తీసుకొని ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి. లైక్ మీరు ఒకవేళ అపెక్స్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ అయిపోయి ఫ్రెష్‌గా వెళ్దాం అనుకుంటే నో ప్రాబ్లమ్ అప్పటికి. బట్ అట్‌లీస్ట్ ఒక క్లారిటీ లైక్ బేస్డ్ ఆన్ దట్ నేను ప్లాన్ చేస్తాను మీకెలా అనేసి. ఎందుకంటే మనకు ప్రాక్సీస్ కూడా మేనేజ్ చేయాలి కాబట్టి. సో, ఒకసారి నాకు మీరు క్లాస్ అయిన తర్వాత ఒకసారి అప్డేట్ ఇవ్వండి. అండ్ దాన్ని బట్టి మనం డిస్కషన్ చేద్దాం. లైక్ మీకు డాక్యుమెంటేషన్ ఏంటి? రిమైనింగ్ సిట్యుయేషన్స్ ఏంటి అనేసి. ఓకే. సో, ఇవాళ రిమైనింగ్ ఆపరేటర్స్ కానీ అదర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకెళ్ళిపోదాం. మనం నిన్న ఇఫ్ కండిషన్ విచ్ మీన్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ దెన్ మనకు కావాల్సిన ఆర్థమెటికల్ ఆపరేటర్స్ అండ్ దెన్ కండిషన్ లాజికల్ ఆపరేటర్స్ రైట్ ఇవన్నీ మనం ట్రై చేసాము. అండ్ వీటన్నిటి తర్వాత ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నాయి ఏంటో ఒకసారి మళ్ళీ మనం ట్రై చేద్దాం.
ఫస్ట్ అయితే ఒకసారి మాడ్యులస్ ఏంటో ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకే, ఫైన్. సో ఆల్రెడీ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఐ థింక్ ఇక్కడైతే ప్రాబ్లం ఉంది యాజ్ అ ఓకే. ఈ ప్రాబ్లం ఇది తీసేస్తా. సో మనకి ఏంటంటే మాడ్యులస్ రావాలి. సో ఒకసారి మాడ్యులస్ ట్రై చేద్దాం. ఇంటీజర్ ఇంటీజర్ మాడ్యులస్ 4 అండ్ డాట్ డీబగ్. ఓకే, పర్సంటేజ్ సింబల్ వేస్తే మనకు రావట్లేదు. సో మేబీ ఇంకా మాడ్యులస్కి ఈక్వల్గా ఏముంటుంది? ఒకసారి గూగుల్లో ట్రై చేసి చూద్దాం. మాడ్యులస్ ఆపరేటర్ ఇన్ అపెక్స్. ఓకే, మనకు మ్యాథ్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు అపెక్స్లో ఇది లేదు. ఈ పర్సంటేజ్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని మనం యూటిలైజ్ చేయలేము. బికాస్ అక్కడ మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అందుకే రావట్లేదు. రిమైనింగ్ అన్ని మనకు వచ్చాయి అనమాట. రిమైనింగ్ అన్ని వచ్చాయి. ఒకవేళ మనకు మాడ్యులస్ కావాలి అంటే మ్యాథ్ డాట్ మాడ్ అనే ఈ ఫంక్షన్ ఉంది కదా, ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ గో విత్ దట్. సో ఇప్పుడైతే మాడ్యులస్ వచ్చేసింది. సో భాషలో బేసిక్ ఏంటంటే మనకు ఈ అర్థమెటికల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నట్టు మాడ్యులస్కి స్పెసిఫిక్ టు అపెక్స్లో అయితే మనకు ఆ పర్సంటేజ్ యూజ్ చేయలేకపోతున్నాం. మేబీ అది రిస్ట్రిక్టెడ్ కీవర్డ్ అయి ఉండొచ్చు. అందుకు బేసిక్గా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఆల్రెడీ రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటారు. లైక్ ఇక్కడ మనం చూసే ఈ క్లాస్ అయినా ఈ స్టాటిక్ అయినా ఇలాంటి కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటారు. మేబీ ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది రిజర్వ్డ్ కీవర్డ్ అయి ఉండొచ్చు. మనకు అందుకే అది రావట్లేదు. సో మ్యాథ్ డాట్ ఈ ఫంక్షన్ మోడ్ అనేది ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకుంటే మనకు మాడ్యులస్ అయితే వచ్చేస్తుంది. ఇది ట్రై చేసేయండి. సో నెక్స్ట్ ఇంకా వాట్ ఎవర్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్లో మనం ఫినిష్ చేసుకుందాం. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా బేసిక్గా ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ నాకు మెసేజ్ చేయండి, ఒకవేళ మెసేజ్ లైక్ చేసే టైంలో అయినా మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే వాట్ ఎవర్ ఎర్రర్ వచ్చినా అది ఏ ఎర్రర్ అయినా పర్లేదు, చిన్నది పెద్దది తర్వాత సెకండరీ, ఫస్ట్ ఆ వచ్చిన ఎర్రర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎలా సాల్వ్ చేస్తారంటే ఫస్ట్ దాన్ని ఒక 5 to 10 టైమ్స్ చదవండి. అది ఏంటి 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 అనేసి. మీకు అప్పుడు కూడా క్లారిటీ రాకపోతే గూగుల్లోకి వెళ్ళి ట్రై చేయండి. చాట్ జీపీటీకి వెళ్ళకండి డైరెక్ట్గా. ఎందుకంటే చాట్ జీపీటీలోకి వెళ్తే మీకు డైరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. దాని గురించి మీకు రీసెర్చ్ చేయలేరు. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది, ఏ సినారియోస్లో వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి అనేసి. మనం గూగుల్‌లో ట్రై చేస్తే ఏంటి అంటే, మీరు దాని గురించి ఇన్ డెప్త్‌గా రీసెర్చ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో, అందుకే ఫోకస్ ఆన్ గూగుల్. డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్ళేసేయండి. ఇప్పుడు చూసారా నేను కూడా డైరెక్ట్‌గా చాట్‌జీపీటీకి వెళ్ళకుండా గూగుల్‌కి వచ్చేసా. ఎందుకంటే మీరు ఇదే అలవాటు చేసుకోండి. ఇనిషియల్‌గా చాట్‌జీపీటీ మీద డిపెండ్ అవ్వకండి. చాట్‌జీపీటీ మీద డిపెండ్ అవుతే ఇంకా మీకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ వస్తుంది. మీరు అసల ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది, ఏంటి అనేసి ఫోకస్ చేయడం కూడా మర్చిపోతారు. అట్‌లీస్ట్ గూగుల్‌లో ఏంటంటే మల్టిపుల్ వెబ్‌సైట్స్ మీరు ఓపెన్ చేసి చదవడం వల్ల ఆ ప్రాబ్లమ్ ఎప్పుడొస్తుంది? ఎందుకొస్తుంది? ఎవరు ఎలా ఫేస్ చేశారు? ఇవి క్లారిటీ వస్తాయి. అందుకే ఈ వాట్ ఎవర్ లైక్ మీకు ప్రాబ్లమ్ వస్తుందో ఆ ప్రాబ్లమ్‌ని కాపీ పేస్ట్ చేయండి. డైరెక్ట్‌గా గూగుల్ నుంచి లైక్ మీ డెవలపర్ కన్సోల్ నుంచి తీసుకొచ్చి గూగుల్‌లో కాపీ పేస్ట్ చేయండి. అండ్ దెన్ ట్రై చేసి చూడండి. ఏమైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందా అని. ఖచ్చితంగా ఉంటుంది. డేటా లేకుండా అస్సలు పోదు. ఎందుకంటే చాట్‌జీపీటీ ఆన్సర్ చెప్తుందంటే దాని మీనింగ్ మన గూగుల్‌లో దాని రిలేటెడ్ డేటా ఉంది అనేసి. సో, బేసిక్‌గా ఏ ఏఐ మోడల్ అయినా మీకు అంత అక్యురేట్‌గా ఆన్సర్ చేయడానికి రీజన్ ఏంటి? దాన్ని ట్రైన్ చేసిన డేటా. ఆ డేటా చాలా వరకు గూగుల్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ మీకు ఆన్సర్ దొరకకపోతే ఇంకా చాట్‌జీపీటీలో కూడా కష్టంగానే ఉంటుంది. ఇక్కడ ట్రై చేయండి.
మనం ఇప్పుడు లూప్స్ చూడాల్సి ఉంది. సో, మనం ఈవెన్ ఫ్లోస్ ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో ట్రిగ్గర్ ఫ్లోస్‌లో మనకు తెలుసు లూప్స్ ఉన్నాయి. వెనెవర్ వి ఆర్ గెట్టింగ్ మల్టిపుల్ రికార్డ్స్. మోర్ థాన్ 1 రికార్డ్ వచ్చినప్పుడు, ఆ వచ్చిన 1 రికార్డ్‌లో ఏదైతే ఒక ఫీల్డ్ ఉందో, ఆ ఫీల్డ్‌ని మనం అప్డేట్ చేయాలి అనుకున్నాం. అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు, మనం డైరెక్ట్‌గా అప్డేట్ చేయలేము. ఎందుకంటే మనకు రికార్డ్ యాక్సెస్ లేదు. దాంట్లో మోర్ థాన్ 1 రికార్డ్ ఉంది. ఆ ఉన్న 1 రికార్డ్‌లో ఒక ఫీల్డ్‌ని యాక్సెస్ చేయాలి అంటే పాసిబుల్ అవ్వదు. సో, దానికి మనం ఏం చేసామంటే లూప్ చేసామన్నమాట. లూప్ ఎందుకు యూజ్ చేసాము? ఎలా అయితే మనకు బుక్‌లో ఒక 60థ్ పేజ్‌లోకెళ్ళి 10థ్ లైన్‌లో చెక్ చేయాలి అంటే, ఎలా అయితే చెక్ చేసామో, ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేస్తూ, అలానే లూప్ కూడా మనకి యూజ్ అవుతుంది. రైట్? దాని డెఫినిషన్ మళ్ళీ నేను ఇంకా చెప్పాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఫర్ లూప్‌ని చాలా క్లియర్‌గా ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అండ్ దాని ఫౌండేషన్ ఏంటి అని మనము స్క్రీన్ ఫ్లోస్‌లో మాట్లాడుకున్నాం. అదే ఇక్కడ కూడా. అయితే ఇక్కడ లూప్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ లూప్స్ అని, వైల్ లూప్స్ అని, డూ వైల్ లూప్స్ అని టోటల్ 3 టైప్స్ ఉంటాయి. ఫర్ లూప్స్, వైల్ లూప్స్, డూ వైల్ లూప్స్ అని. బట్ మేజర్‌గా మీరు చూసే 90% ఆఫ్ ద కోడ్ అంతా ఫర్ లూప్‌లోనే వస్తుంది. వైల్ లూప్ కానీ, డూ వైల్ లూప్ కానీ చాలా రేర్ కేసెస్‌లో యూజ్ చేస్తారు. మనం ఏంటంటే ఫోకస్ ఫర్ లూప్ మీద పెట్టేసి ఆ ఫర్ లూప్ సింటాక్స్ ఏంటో నేర్చుకుందాం. సో, ఈ ఫర్ లూప్ ఏంటి? బేసిక్‌గా ఎక్కడి దాకా ఉంది ఎందుకు మన దగ్గర మ్యాపే ఉంది. రైట్? ఇది నేను తీసేస్తా. మన దగ్గర మ్యాప్ ఉంది. మ్యాప్ లోపల డేటా యాడ్ చేసాం. ఈవెన్ లిస్ట్ లోపల కూడా డేటా యాడ్ చేసాం కదా! మన దగ్గర లిస్ట్ ఉంది. లిస్ట్ లోపల కూడా డేటా యాడ్ చేసాం. ఈ లిస్ట్ లోపలైనా, మ్యాప్ లోపలైనా డేటా యాడ్ చేసింది ఏదైతే ఉందో, దాంట్లో ఉన్న ఇండివిడ్యువల్ వాల్యూస్‌ని మనం యాక్సెస్ చేయాలి అనుకుందాం. లెట్స్ కన్సిడర్. యాక్సెస్ చేయాలి అనుకుందాం. అప్పుడు మనం ఇండివిడ్యువల్ వాల్యూస్‌ని యాక్సెస్ చేయాలంటే మాన్యుయల్‌గా చేయలేం కదా! 0థ్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్. దానికి మనం చేయాల్సింది ఏంటి? లూపింగ్ అన్నమాట. సో, ఫర్ లూప్ ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఫర్ అనే కీవర్డ్ వస్తుంది. అండ్ బ్రాకెట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఇంటీజర్ I ఈక్వల్స్ టు 0. సో, ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఈ ఫర్ లూప్ సింటాక్స్ నేను చెప్పబోతున్నానో, ఇది మీరు ట్రిగ్గర్‌లో యూజ్ చేయరు. గుర్తుంచుకోండి, ట్రిగ్గర్‌లో యూజ్ చేయము. అపెక్స్‌లో మనం ఇలాంటి ఈ ఫర్ లూప్‌ని చేయము. మనం చేసే ఫర్ లూప్ ఇలా ఈ ఇంటీజర్ I ఈక్వల్స్ టు అని చెప్పేసి పెట్టాం. రెగ్యులర్ అదర్ లాంగ్వేజెస్‌లో మేబీ విచ్ ఈస్ పైథాన్ అయ్యుండొచ్చు, జావా అయ్యుండొచ్చు, జావా స్క్రిప్ట్ అయ్యుండొచ్చు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా లూప్ ఇలానే చేస్తారు. బట్ అపెక్స్‌లోకొచ్చేసరికి చాలా ఈజీ అయిపోతుంది. మనం ట్రిగ్గర్స్ చేసే టైంలో మీకు క్లారిటీ ఉంటుంది. ఇదేంటంటే రెగ్యులర్ లూప్. Consider for all programming languages. So integer I equals to 0. Next, I less than or equals to 10 and I plus plus. ఇక్కడ నేను system dot debug I value in loop. రైట్? ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఏదైతే ఉందో, ఇది మన సింటాక్స్ విచ్ ఈస్ యూజింగ్ ఫర్ ద ఫర్ లూప్. సో, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ సింటాక్స్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మీరు ఫర్ లూప్ చేసినప్పుడు ఇలానే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఒక సెక్షన్ ఉంది కదా! ఈ సెక్షన్ ఏంటంటే ఇంటీజర్ I ఈక్వల్స్ టు 0 అంటే మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ 0 దగ్గరనే స్టార్ట్ అవుతుంది. ఎందుకు 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందంటే గుర్తుంది కదా! మనకి లిస్ట్‌లో ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0 దగ్గర నుంచే స్టార్ట్ అయితుంది. అండ్ మనం లూప్ చేసేది మేజర్‌గా లైక్ ఈ మ్యాప్ కానీ లిస్ట్‌నే కదా! సో, అందుకే ఇండెక్స్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు లూప్ చేసినా అది 0 దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈవెన్ మీరు చూడండి గిట్‌హబ్‌కెళ్ళి లేదంటే స్టాక్ ఓవర్‌ఫ్లో, స్టాక్ ఎక్స్‌చేంజ్ ఇలా ఎలాంటి పోర్టల్స్‌లోకెళ్ళినా ఈవెన్ చాట్‌జీపీటీ జనరేట్ చేసే కోడ్ అయినా దాంట్లో ఫర్ లూప్ చేసే టైంలో ఇంటీజర్ I ఈక్వల్స్ టు 0 అనే స్టార్ట్ అవుతుంది. బికాజ్ లిస్ట్ అనేది ఇండెక్స్ 0 దగ్గరనే స్టార్ట్ అవుతుంది. అండ్ మనం కూడా ఆ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని యాక్సెస్ చేయాలంటే మీరు ఇక్కడ 1 దగ్గర నుంచి యాక్సెస్ చేశారనుకుందాం. మరి 0థ్ ఇండెక్స్ మనం మిస్ చేసినట్టే కదా! లిస్ట్‌లో ఉన్న 0థ్ ఇండెక్స్. అందుకే ఎప్పుడైనా ఇది 0 దగ్గర నుంచి స్టార్ట్ అయిపోవాలి. బై డిఫాల్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ I లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే ఈ ఫర్ లూప్ మనం ఎక్కడి వరకు చేయాలి? సపోజ్ ఇప్పుడు మనం ఒక లూప్ స్టార్ట్ చేసాం. మీరు ఒక సర్కిల్‌లో తిరుగుతున్నారు. తిరగమని చెప్పాను. ఒక 10 టైమ్స్. మీరేం చేస్తారు? ఒక సర్కిల్ అయిపోగానే 1 అండ్ సెకండ్ అయిపోగానే 2, థర్డ్ 4, 5, 6, 7, 8, 9, 10 వరకు క్యాలిక్యులేషన్ చేసి 10 సర్కిల్స్ అయిపోగానే అక్కడి నుంచి ఆపేస్తారు. సో, మీరు ఆ తిరగడం ఆపేసారు కదా! సేమ్ అలానే ఇప్పుడు ఈ ఫర్ లూప్ లోపల ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఇది ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి? అలా అన్‌లిమిటెడ్‌గా అయితే ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్ళలేదు కదా! దేర్ షుడ్ బి ఎ స్టాపింగ్ పాయింట్ అన్నమాట. ఏదో ఒక పాయింట్‌లో అది స్టాప్ అవ్వాలి. ఆ ఫర్ లూప్ అనేది. సో, ఆ స్టాపింగ్ పాయింట్ డిసైడ్ చేయడానికే ఇది. ఇది కైండ్ ఆఫ్ కండిషన్ చెక్ చేయడం. ఇఫ్ కండిషన్ మనం చెక్ చేస్తాం కదా! ఇఫ్ I ఈక్వల్స్ టు లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ఆర్ I లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇలా సో, ఇది కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అండ్ దీని తర్వాత I ప్లస్ ప్లస్ అంటున్నాం. I ప్లస్ ప్లస్ అంటే వాటెవర్ I వాల్యూ ఉందో దానికి ఒక వాల్యూని యాడ్ చేస్తాం.
ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇంటీజర్ i ఈక్వల్స్ టు 0 ఉంది కదా. సో 0 అనేది ఇక్కడ స్టార్ట్ అయింది లూప్. ఏది i ఈక్వల్స్ టు 0 డిఫైన్ చేసాం. ఇక్కడికి వస్తుంది. సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే కండిషన్ ట్రూ అయింది. అందుకే 0 అనేది 10 కంటే లెస్ దెన్ ఉంది. సో ట్రూ అయిపోయింది. ట్రూ అవ్వగానే ఐ వాల్యూ ఉంది కదా, i ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ ఐ వాల్యూ 1కి వెళ్ళిపోతుంది. 1కి వెళ్ళిపోయి అండ్ దెన్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి డైరెక్ట్‌గా. ఇది లేదు. ఇది ఫస్ట్ టైమే i ఈక్వల్స్ టు 0 అనేది. ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 1 0 కాదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ 0 ఉండే. దాని తర్వాత చెక్ చేసి అండ్ 1 వాల్యూని ఇంక్రిమెంట్ చేసాం. సో 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే స్టిల్ కండిషన్ ట్రూ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ పెరిగిపోయింది. 1 నుంచి 2కి వెళ్ళిపోయింది. అండ్ దిస్ టైమ్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. అగైన్ 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే కండిషన్ ట్రూ అయింది. అండ్ దెన్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేసాం. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇలా 9, 10 వరకు వచ్చాం. లెట్స్ కన్సిడర్ 10 ఈవెన్ 10 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే రైట్ 10 అనేది 10కి ఈక్వల్ గానే ఉంది కాబట్టి ఐ వాల్యూ ఇక్కడ కూడా స్టిల్ ఎగ్జిక్యూట్ అయింది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. అండ్ దెన్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి ఐ వాల్యూ 11 అయిపోయింది. ఎందుకంటే 10 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. ఐ వాల్యూ 10 కన్నా తక్కువ ఆర్ ఎల్స్ 10కి ఈక్వల్‌గా ఉన్నంత వరకు ఎగ్జిక్యూట్ కావాలి. సో అప్పటి వరకు ఎగ్జిక్యూషన్ అయిపోయింది. అండ్ దెన్ ఐ వాల్యూ 11 అయినప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ వెళ్ళే టైంలో ఐ వాల్యూ ఇప్పుడు 11 కాబట్టి 11 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అనగానే కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ లైన్‌లోకి అపెక్స్ అనేది వెళ్ళిపోతుంది. లైక్ ఆ టర్మినల్ ఏదైతే ఉందో నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూషన్ చేసేస్తుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం మనం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. చూడండి 0 దగ్గర స్టార్ట్ అయింది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు వచ్చేసింది. సో ఐ వాల్యూ 0 దగ్గర నుంచి 10 వరకు వచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడ 100 మెన్షన్ చేస్తే మనకు ఐ వాల్యూ 100 వరకు విచ్ మీన్స్ ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. లెట్స్ గో అండ్ రైట్ 0 దగ్గర స్టార్ట్ అయిపోయి 100 దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. సో ఈ ఐ వాల్యూ మీరు ఏదైతే ఇస్తున్నారో ఇక్కడ చెక్ చేసిన కండిషన్ ఉందో ఆ బేసిస్ లోనే ఈ ఐ వాల్యూ లైక్ ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఒక లూప్ ఉంది, ఆ లిస్ట్ ఉంది రైట్. లెట్స్ టేక్ దిస్ వన్ ఇంట్ లిస్ట్. ఈ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. జస్ట్ ప్రింట్ చేద్దాం అంతే, ఏం యాక్షన్స్ ఏం పర్ఫామ్ చేయట్లేదు, ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఐ ఈక్వల్స్ టు 0 ఇక్కడనే ఉండాలి. ఆ ఫర్ లూప్ ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆల్మోస్ట్ మనకి ఈ ఏదైతే లిస్ట్ ఉందో లిస్ట్ సైజ్ వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నేను సైజ్ అనే మెథడ్ యూజ్ చేసా. ఈ సైజ్ అనే మెథడ్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది, వాట్ ఎవర్ ద ఆ లిస్ట్ సైజ్ ఉందో, లిస్ట్ 10 ఉంటే 10 అని రిటర్న్ చేస్తుంది, 15 ఉంటే 15 రిటర్న్ చేస్తుంది. సో డైనమిక్ చేసేసాం ఇక్కడ, స్టాటిక్ గా పెట్టట్లేదు. స్టాటిక్ గా మీకు 20 అని పెడితే 20 వరకే వచ్చేస్తుంది. ఆ లిస్ట్ లోపల ఒకవేళ 30 వాల్యూస్ ఉంటే రిమైనింగ్ 30 వాల్యూస్ మనకు ప్రింట్ అవుట్ అవ్వవు కదా. సో ప్రింట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం ఏం చేసాం, వాట్ ఎవర్ ఆ లిస్ట్ సైజ్ ఉందో ఆ లిస్ట్ సైజ్ ఎంత ఉంటే అంతవరకు మనం ఫర్ లూప్ చేస్తూనే ఉన్నాం. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లిస్ట్ సైజ్ అండ్ ఐ ప్లస్ ప్లస్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఎలా యాక్సెస్ చేస్తాము ఒక లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని, డాట్ గెట్ కదా. సో లెట్స్ ప్రొవైడ్ డాట్ గెట్ మెథడ్. ఈ గెట్ మెథడ్ లోపల మనం ఏం పాస్ చేయాలి, బేసిక్ గా ఇండెక్స్ పాస్ చేస్తే ఆ ఇండెక్స్ కి తోని అసోసియేట్ అయిన వాట్ ఎవర్ వాల్యూ ఉందో ఆ లిస్ట్ లోపల అది మనకి ఇస్తుంది. సో ఇండెక్స్ మనకి ఏది, ఐ అనేది ఇండెక్స్. ఎందుకంటే ఐ 0 దగ్గర స్టార్ట్ అయింది. అదే ఐని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఈ ఐఏ మనకి ఇండెక్స్ కాబట్టి ఐని పాస్ చేసాయి. ఇలా మీరు ఫర్ లూప్ లో ఉన్న ఫర్ లూప్ యూజ్ చేసి వాట్ ఎవర్ ఆ లిస్ట్ ఉందో లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. int list dot size dot get I column 57. I less than పెడుతున్నా, ట్రై చేసి చూద్దాం. ఓకే సేవ్ అయింది. ఇంతకుముందుకు ఎందుకు రాలేదంటే బేసిక్ గా మనకి సైజ్ ఏదైతే ఉందో
అది సైజ్ కంటే ఎక్కువ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సైజ్ వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి అక్కడ వరకు అయింది. అండ్ టైప్ వాల్యూ 10, 20, 30, 40, 50 అండ్ 50. రైట్? బికాస్ మనకు 52 టైమ్స్ ఉంటుంది. అందుకే 2 టైమ్స్ వచ్చేసింది. 52 టైమ్స్ ఉంది. వాట్ ఎవర్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్‌ని మనం ఇలా లూప్ చేస్తాం. ఫైన్ బానే ఉంది. లిస్ట్ వాల్యూస్‌ని ఇలా లూప్ చేస్తాం. మరి వాట్ అబౌట్ మ్యాప్? మ్యాప్ లోపల ఎంట్రీస్ లేదు కదా! మ్యాప్‌ని ఎలా చేస్తామంటే మ్యాప్ లోపల ఒక మెథడ్ ఉంటుంది. కీ సెట్ అనే మెథడ్ ఉంటుంది. సో నేను ఒకసారి చూపిస్తా. ఇంటీజర్ కీ సెట్ ఈక్వల్స్ టు న్యూ సెట్ ఇంటీజర్ కీ సెట్. ఇప్పుడు మనకు మ్యాప్ లోపల ఏమేమి స్టోర్ అవుతుంది? కీ అండ్ వాల్యూ స్టోర్ అవుతున్నాయి. రైట్? సో నేనేమనుకుంటున్నా అంటే మ్యాప్ లోపల ఉన్న కీస్ ఏవైతున్నాయో వాటన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మీరు వాట్ ఎవర్ ఈ మ్యాప్ ఉందో మ్యాప్ డాట్ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మ్యాప్ లోపల ఉన్న కీస్ అన్నిటిని తీసుకెళ్లి ఈ సెట్ లోపల స్టోర్ చేస్తుంది. ఈ మ్యాప్ ఎలానో ఉంది అలానే ఉంటుంది. ఆ మ్యాప్ లోపల ఎలాంటి చేంజెస్ అవ్వవు. మనం ఏం చేసామంటే మ్యాప్ లోపల ఉన్న కీస్ అన్నిటిని తీసుకెళ్లి ఈ సెట్ లోపల స్టోర్ చేసుకున్నాం. ఎందుకు మరి సెట్ లోపలనే స్టోర్ చేసాం? వై నాట్ లిస్ట్ అని మీకు డౌట్ రావచ్చు. మనకి ఎప్పుడైనా ఇండెక్స్ కానీ కీస్ కానీ యూనిక్ గా ఉండాలి. అంతే కదా! యూనిక్ ఉన్న వాల్యూసే ఉండాలి. సో అందుకే సెట్ లోపల మనం స్టోర్ చేయాల్సి వచ్చింది. సేమ్ ఇలానే మీకు వాల్యూస్ కూడా ఫంక్షన్ ఉంటుంది. ఐ థింక్ మనం నిన్న అది మాట్లాడుకోలేదు. సో ఒకసారి లెట్స్ గో అండ్ సీ మ్యాప్ మెథడ్స్. రైట్. కీ సెట్ ఉంది కదా! ఇది మనకు కీస్ ని రిటర్న్ చేస్తుంది. వాల్యూస్ అనేవి వాల్యూస్ ని రిటర్న్ చేసి ఒక లిస్ట్ లోపల స్టోర్ అవుతాయి. సో మ్యాప్ లోపల ఉన్న వాటిని మీరు ఒక లిస్ట్ లోపల స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు లిస్ట్ అండ్ ఇది వచ్చేసి అండ్ స్ట్రింగ్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ అండ్ స్ట్రింగ్ dot add sorry equals to map data dot ఇప్పుడు వాట్ ఎవర్ మీకున్న మ్యాప్ లోపల ఉన్న వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కంప్లీట్ రైట్ ఆ వాల్యూస్ అన్ని ఈ లిస్ట్ లోపల స్టోర్ అయిపోయాయి. సో ఇలా మీరు మ్యాప్ లోపల ఉన్న వాల్యూస్ ని ఇలా ఈ సెట్ లోపలికి మీరు స్టోర్ చేసేయచ్చు. క్లియర్? ఒకవేళ మీరు మ్యాప్ లోపల ఉన్న వాల్యూస్ ఉన్నాయి వాటిని మీరు లూప్ చేసి ఈ కన్సోల్‌లో చూపించాలనుకుంటున్నారు. కన్సోల్ లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చూపించాలనుకుంటున్నారు. అప్పుడు ఎలా చేయొచ్చు అంటే మనకు సెట్ ఉంది కదా! ఈ సెట్‌ని యూజ్ చేసుకుంటాం. అండ్ గుర్తుంచుకోండి సెట్ ఓన్లీ ఇన్ కేస్ 0 లైక్ ఆ ఇంటిజర్ ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మీరు కీస్‌ని స్ట్రింగ్ లాగా స్టోర్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వాట్ ఎవర్ మ్యాప్ ఉందో మీరు ఆ మ్యాప్‌ని కీ సెట్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ కీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సెట్ లోపల స్టోర్ చేశారు. ఎందుకు సెట్ లోపల స్టోర్ చేశారంటే సెట్ అనేది యూనిక్ వాల్యూస్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. లిస్ట్ అనేది డూప్లికేట్‌ని కూడా యాక్సెప్ట్ చేస్తదన్నమాట. సో కీస్ అన్ని సెట్ లోపల వాల్యూస్ అన్ని లిస్ట్ లోపల మనం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్? మనం స్టోర్ చేసాం. స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ కీస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటీజర్ అని తీసుకున్నా. ఒకవేళ మీకు కీ అదర్ డేటా టైప్ ఉంటే ఆ అదర్ డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని ట్రై చేయండి. బట్ ఇక్కడ కొంచెం డిఫరెన్సియేషన్ ఎలా అవుతుంది అంటే మ్యాప్‌ని లూప్ చేసేటప్పుడు ఇక్కడ డిఫరెన్సియేషన్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఇంటీజర్ ఇలా మనం ఈ కీస్‌ని ఈ సెట్ ఉంది కదా! ఈ సెట్‌ని మనం లూప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మ్యాప్ డేటా డాట్ గెట్ అండ్ లెట్స్ పాస్ అంతే కదా! గెట్ మెథడ్ ఉంది. అండ్ దాంట్లో కీ పాస్ చేస్తే మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశా అంటే ఇంటీజర్ i ఈక్వల్స్ టు 0, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు లిస్ట్ సైజ్ ఇలా పెట్టలేదు.
వాటెవర్ మ్యాప్ ఉందో మ్యాప్‌ని నేను సెట్ లోపలికి కన్వర్షన్ చేశా. సెట్ లోపలికి కన్వర్షన్ చేసిన తర్వాత ఆ సెట్ లోపలిని సెట్ ఏదైతే ఉందో దాన్ని లూప్ చేశా. లూప్ చేయడానికి సింటాక్స్ కొంచెం చేంజ్ అయిపోయింది. ఇది సింటాక్స్ అన్నమాట. సో, ఇది మన కీ సెట్. ఈ కీ అనేది ఒక వేరియబులే. బేసిక్‌గా ఇంటిజర్ ఉంది కదా! ఒకవేళ మీకు కీ అనేవి ఒకవేళ స్ట్రింగ్ అయితే ఇక్కడ స్ట్రింగ్ తీసుకోండి. ఇంకా బూలియన్ అయితే బూలియన్ తీసుకోండి. ఫ్లోట్ అయితే ఫ్లోట్. డెసిమల్ అయితే డెసిమల్. సో, వాట్ ఎవర్ ద డేటా టైప్ మీకక్కడ మ్యాప్ లోపల స్టోర్ అయిందో ఆ డేటా టైప్‌ని ఇక్కడ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. మనకు ఆ వాల్యూస్ ఎలా వస్తున్నాయనేసి. భాష, సాయి, ప్రవీణ్ అని వాటెవర్ మనకు మ్యాప్ వాల్యూస్ ఉన్నాయో, ఆ మ్యాప్ వాల్యూస్ అన్ని మనకు వచ్చేసాయి. క్లియర్? సో, ఇలా మనకు కావాల్సిన మ్యాప్‌ని కానీ, లిస్ట్‌ని కానీ మనం ఫర్ లూప్ అయితే చేసేసుకోవచ్చు. సింపుల్ థింగ్. సో, అది కీస్‌ని సెట్ లోపల స్టోర్ చేసుకుంటాం. అండ్ దెన్ వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి లిస్ట్ లోపల. ఇది మ్యాప్ లోపల ఉన్న డేటాని కీ అండ్ వాల్యూస్‌ని సెపరేట్‌గా స్టోర్ చేయాలి అనుకున్నాం. ఇలా ఎందుకు స్టోర్ చేస్తామంటే ఇన్ కేస్ మీరు మ్యాప్ ఏదైతే ఉందో మ్యాప్‌ని లూప్ చేయాలి కాబట్టి అప్పుడు ఈ పర్పస్ కోసం ఇది యూజ్ చేస్తాం. ఇక్కడి వరకు మీకు కావాల్సిన ప్రోగ్రామింగ్ రిలేటెడ్ వాటెవర్ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది క్లియర్. కండిషనల్ స్టేట్మెంట్స్, డేటా టైప్స్‌లో బోత్ ప్రిమిటివ్ డేటా టైప్, కలెక్షన్ డేటా టైప్ అండ్ వాటి మెథడ్స్ అండ్ దెన్ ఆపరేటర్స్ లైక్ లాజికల్ ఆపరేటర్స్, అర్థమెటికల్ ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్స్ ఇవి క్లియర్. ఇప్పుడు మనం ట్రిగ్గర్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అదే ఎస్ఓక్యూఎల్. ఇది ఎలా అంటే లెట్స్ కన్సిడర్ మనకు సీక్వెల్ ఉంటుంది కదా! లైక్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని. సీక్వెల్ ఎలా అయితే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ యూజ్ చేస్తారో అలానే సేల్స్ ఫోర్స్‌లో మనం ఎస్ఓక్యూఎల్ యూజ్ చేస్తాం. విచ్ మీన్స్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వెరీ లాంగ్వేజ్. ఎస్ఓక్యూఎల్ అంటే సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వెరీ లాంగ్వేజ్. ఇది మనం యూజ్ చేస్తాం. సో, ఈ ఎస్ఓక్యూఎల్ ఎలా యూజ్ చేస్తాము అంటే మీరు డేటా రిట్రీవల్ చేస్తున్నారు. ఏదైతే ఫ్లో బిల్డ్ చేశారో ట్రిగ్గర్ ఫ్లో, ఆ ట్రిగ్గర్ ఫ్లోలో డేటా రిట్రీవల్ చేశారు. రిట్రీవల్ చేసిన డేటా ఏదైతే ఉందో దానికోసం మీరు ఏమి యూజ్ చేశారు కాంపోనెంట్? గెట్ కాంపోనెంట్ యూజ్ చేసాం మనకి. గెట్ కాంపోనెంట్ యూజ్ చేసి డేటాని రిట్రీవల్ చేసాం. బట్ అపెక్స్‌లో మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనకు అలాంటి కాంపోనెంట్స్ ఏం అవైలబుల్‌గా ఉండవు. మనకున్నది ఒకటి ఏంటంటే అపెక్స్ అండ్ ఒకవేళ డేటా రిట్రీవల్ చేయాలంటే ఎస్ఓక్యూఎల్ మనం రాయాల్సిందే. సో, ఈ ఎస్ఓక్యూఎల్ రిలేటెడ్ మనం ఒక వన్ డేనే ఫోకస్ చేస్తాం. ఎక్కువ ఫోకస్ చేయం. ఎందుకంటే దీనివల్ల వాటెవర్ క్వెరీస్ ఉన్నాయో క్వెరీస్‌ని మీరు చాట్‌జీపీటీ నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో సెకండ్స్‌లో తెచ్చుకోవచ్చు. మంచి క్వెరీస్, వర్కింగ్ క్వెరీస్, ఆప్టిమైజ్డ్ క్వెరీస్. సో, బేసిక్‌గా ఆ క్వెరీస్ ఎలా రాస్తామో, క్వెరీస్‌లో ఉన్న కీవర్డ్స్ ఏంటి అని మనం వాటి మీద ఫోకస్ చేస్తాం. రైట్. అంతే కదా! ఇప్పుడు మనం ఒక 100 సినారియోస్ మీరు ప్రాక్టీస్ చేపించడానికి నేను చెప్పినా, మీరు అదే సినారియోస్ ఫేస్ చేస్తారని రూల్ లేదు. మేబీ అదర్ సినారియోస్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఆ ఎస్ఓక్యూఎల్ క్వెరీని ఎలా బిల్డ్ చేయాలి అండ్ వాటిలో ఉన్న కీవర్డ్స్ ఏంటి అని మనం నేర్చుకుంటే, ఈ సినారియో కాకపోయినా ఇంకా వేరే ఏ సినారియో వచ్చినా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అందుకే ఎస్ఓక్యూఎల్‌లో మన ఫోకస్ అంతా ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ గురించే మనకుంటుంది. కీవర్డ్‌ని ఎలా యూజ్ చేసి డేటా రిట్రీవ్ చేయాలి అని చెప్పేసి మనం ప్రాక్టీస్ చేస్తాం. ఐ థింక్ మీలో ఎవరికైనా సీక్వెల్ ఐడియా ఉంటే తెలిసే ఉంటుంది. సీక్వెల్ ఎలా ఉంటుంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. రైట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ టేబుల్‌లో ఉన్న డేటా అంతా సెలెక్ట్ అయిపోతుంది. మనకి ఎస్ఓక్యూఎల్‌లో కూడా అలానే ఉంటుంది. ఎలా అయితే అపెక్స్ మనకు జావా బేస్డ్ ఉందో ఎస్ఓక్యూఎల్ కూడా అలానే. దీంట్లో సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ అకౌంట్. రైట్. ఇది బేసిక్ సింటాక్స్. ఎస్ఓక్యూఎల్ బేసిక్ సింటాక్స్. సెలెక్ట్ అనేది బై డిఫాల్ట్ ఓకే. మీకు ఇది చెప్పలేదు కదా! ఇక్కడ క్వెరీ ఎడిటర్ ఉంటుంది కదా! మీరు ఎప్పుడైనా ఎస్ఓక్యూఎల్ క్వెరీస్‌ని ప్రాక్టీస్ చేయాలంటే ఇదంతా రాయనవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్‌గా రాసేసి చెక్ చేయొచ్చు. అది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో, క్వెరీ ఎడిటర్ అనేది దాని కోసమే యూజ్ అవుతుంది. సో, ఇక్కడ సెలెక్ట్ అనేది బై డిఫాల్ట్ కీవర్డ్. మీరు ఎక్కడ ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాసినా సెలెక్ట్ వస్తుంది. సెలెక్ట్ తర్వాత వచ్చేటివి ఏంటి అంటే మీరు ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఫ్లోలో డేటా రిట్రీవల్ చేసే టైంలో మీకు చెప్పాను. అన్ని ఫీల్డ్స్ రిట్రీవల్ చేయకండి. వాటెవర్ ఫీల్డ్స్ మీకు రిక్వైర్డ్ ఉందో ఆ ఫీల్డ్స్ మాత్రమే రిట్రీవల్ చేయండి. బికాస్ ఆ సీపీయూలో వాటెవర్ ఆ సైజ్ ఉందో మెమరీ అది ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. మీకు రిక్వైర్డ్ లేని ఫీల్డ్స్‌ని రిట్రీవ్ చేసినప్పుడు. సో, దానికోసం మనం ఏం చేయాలి? వాటెవర్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ మీరు అక్కడ మెన్షన్ చేశారు. లైక్ నేమ్ ఫీల్డ్ కావాలి, అకౌంట్ ఫీల్డ్ కావాలి, స్టేజ్, అమౌంట్ అని ఇలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎస్ఓక్యూఎల్‌లో కూడా మీకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నిటిని మెన్షన్ చేయండి. సెలెక్ట్ నేమ్ అని.
నేమ్‌తో పాటు మనకు లెట్స్ కన్సిడర్ అకౌంట్‌లో ఇంకేం ఫీల్డ్స్ ఉన్నాయి? మేబీ ఫోన్ నంబర్ ఉంది. సో, లెట్స్ గో విత్ ఫోన్ నంబర్. ఇంకేమైనా ఫీల్డ్ ఉందనుకోండి, మళ్ళీ కామా యాడ్ చేసి ఇంకేమైనా ఫీల్డ్ యాడ్ ఇక్కడ సెలెక్ట్ అనే కీవర్డ్ తర్వాత వచ్చేవన్నీ మీ ఫీల్డ్స్ అన్నమాట. వాటెవర్ మీరు రిట్రీవల్ చేయాలి అనుకుంటున్న డేటా ఉందో, ఆ డేటాలో ఉన్న ఫీల్డ్స్ అవన్నీ. అదే ఫీల్డ్ అనే అయ్యుండొచ్చు. మీరు ఏ ఫీల్డ్ రిట్రీవల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ యాడ్ చేయండి. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ యాడ్ చేసే ముందు మీరు ఆబ్జెక్ట్‌లో చెక్ చేయండి. ఆ ఫీల్డ్ కరెక్ట్‌గా అలానే ఉందా? లేదా? అని చెప్పేసి. దెన్ ఓన్లీ ఇక్కడ యూజ్ చేయండి. ఆఫ్టర్ దిస్ మనకేంటంటే ఫ్రమ్ కీవర్డ్ వస్తుంది. అంటే వాటెవర్ ఈ ఫీల్డ్స్ మీరు రిట్రీవ్ చేయాలి అనుకుంటున్నారో, ఈ కీవర్డ్స్, ఈ ఫీల్డ్స్‌ని ఎక్కడి నుంచి రిట్రీవ్ చేయాలనుకుంటున్నారు? ఏ ఆబ్జెక్ట్ నుంచి? అందుకే ఫ్రమ్. ఆయన తర్వాత ఆబ్జెక్ట్ నేమ్. అది అకౌంట్ ఆబ్జెక్టా? కాంటాక్ట్ ఆబ్జెక్టా? ఆపర్చునిటీయా? లీడా? ఆర్ ఈస్ దేర్ ఎనీ కస్టమ్ ఆబ్జెక్ట్? ఏదైనా పర్లేదు. కస్టమ్ ఆబ్జెక్ట్ అయితే __సి అని యాడ్ చేయండి. ఈవెన్ ఒకవేళ కస్టమ్ ఫీల్డ్ అయితే __సి అని యాడ్ చేయండి. గుర్తుంచుకోండి, స్టాండర్డ్ వాటికి అవసరం లేదు. అది కస్టమ్ ఫీల్డ్ అయినా, కస్టమ్ ఆబ్జెక్ట్ అయినా __సి అని రావాలి. సో, ఇలా ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకి ఇష్యూ వచ్చింది. ఎందుకంటే అమౌంట్ లైక్ ఫీల్డ్ లేదు. సో, లెట్స్ గో విత్ ఓన్లీ నేమ్ ఫీల్డ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడున్న ఆర్గనైజేషన్‌లో ఆ అకౌంట్ ఆబ్జెక్ట్‌లో టోటల్ 32 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 32 రికార్డ్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. మనం ఓన్లీ నేమ్ ఫీల్డే చూజ్ చేసుకున్నాం. ఇంకేం ఫీల్డ్ చూజ్ చేయలేదు కాబట్టి. ఇన్ కేస్ ఇంకేదైనా ఫీల్డ్ చూజ్ చేయాలంటే నేనేం చెప్పాను? మనకు కావాల్సిన సేల్స్ ఫోర్స్‌లోకెళ్ళేసి ఆబ్జెక్ట్ మేనేజర్ అండ్ వాటెవర్ ఆబ్జెక్ట్ మనం వర్క్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ ఓపెన్ చేద్దాం. ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ అండ్ దెన్ నేమ్. మనకు నేమ్ ఎలా ఉందో నేమ్ అలానే ఉంది. నెక్స్ట్ యాన్యువల్ రెవెన్యూ అని ఏమైనా ఉందా? యాన్యువల్ రెవెన్యూ. సో, లెట్స్ యూజ్ యాన్యువల్ రెవెన్యూ. లెట్స్ యాడ్ యాన్యువల్ రెవెన్యూ అండ్ ఎగ్జిక్యూట్. సో, నేమ్ అండ్ యాన్యువల్ రెవెన్యూ. ఇలా మీకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నిటిని యాడ్ చేసేయండి. ఇది బేసిక్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ. ఫైన్. బట్ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నా రిక్వైర్మెంట్ మనము ఈవెన్ డేటా రిట్రీవల్ చేసే టైంలో మనం ఏం చేసాం? ఒకటి కండిషన్ మెన్షన్ చేసాం. రైట్? వాటెవర్ ఆ కండిషన్‌కి లైక్ మ్యాచ్ అవుతున్న రికార్డ్స్ ఉన్నాయో, ఆ రికార్డ్స్ మాత్రమే రిట్రీవల్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి కండిషన్ మెన్షన్ చేసాం. ఇక్కడ కూడా అలానే. ఇప్పుడు నా కండిషన్ ఏంటి అంటే యాన్యువల్ రెవెన్యూ అరౌండ్ 1,00,000 కంటే గ్రేటర్ థాన్ ఉన్న అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నాకు కావాలి. రిమైనింగ్ అకౌంట్స్ అవసరం లేదు. సో, వాటెవర్ అకౌంట్స్ విచ్ ఆర్ హావింగ్ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ థాన్ 1,00,000 అవి మాత్రమే మనం రిట్రీవల్ చేద్దాం. ఎలా రిట్రీవల్ చేస్తామంటే ఇక్కడ వేర్ అనే కీవర్డ్ వస్తుంది. గుర్తుంచుకోండి, డేటా ఫిల్టర్ చేసేటప్పుడు వేర్ అనే కీవర్డ్ యాడ్ చేయాలి. వేర్ అనే కీవర్డ్ యాడ్ చేసి అండ్ దెన్ మీరు ఏ ఫీల్డ్‌తోని లైక్ ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నారు? యాన్యువల్ రెవెన్యూ. సో, యాన్యువల్ రెవెన్యూ. ఎలా ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నారు? గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఇలా ఏదో ఒకటి ఉంటది కదా! మేబీ లెట్స్ గో విత్ గ్రేటర్ థాన్ 1,00,000. ఇక్కడ మీరు లెస్ థాన్ అయినా యూజ్ చేయొచ్చు. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ అయినా యూజ్ చేయొచ్చు. రైట్? గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ యూజ్ చేయొచ్చు. ఈక్వల్స్ టు యూజ్ చేయొచ్చు. నాట్ ఈక్వల్స్ టు యూజ్ చేయొచ్చు. ఈ కంపారిజన్ ఆపరేటర్స్‌లో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఈక్వల్స్ టు అంటే వాటెవర్ అకౌంట్ విచ్ యాన్యువల్ రెవెన్యూ ఈస్ మ్యాచింగ్ ఎగ్జాక్ట్‌లీ 1,00,000 ఉందో అది మాత్రమే వస్తుంది. నాట్ ఈక్వల్స్ టు అంటే యాన్యువల్ రెవెన్యూ 1,00,000 లేని వాటెవర్ అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. గ్రేటర్ థాన్ ఉంటే యాన్యువల్ రెవెన్యూకి గ్రేటర్ థాన్ ఉన్న రికార్డ్స్ అన్నీ వస్తాయి. లెస్ థాన్ ఉంటే యాన్యువల్ రెవెన్యూకి లైక్ 1,00,000 రెవెన్యూ ఏదైతే యాన్యువల్ రెవెన్యూ ఉందో దానికంటే తక్కువ ఉన్న రికార్డ్స్ అన్నీ వస్తాయి. ఇలా ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏదైనా మీరు యూజ్ చేయండి. అండ్ లెట్స్ గో విత్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి చాలా ఫీల్డ్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 15 వచ్చాయి. ఇంతకుముందు చూస్తే 32 రికార్డ్స్ వచ్చాయి. సో, చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసింది. ఈ వేర్ కీవర్డ్ అనేది మీరు ఫిల్టరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. లెట్స్ కన్సిడర్ మనం ఇంకొకటి ఏదన్నా ఫీల్డ్ రిట్రీవల్ చేసుకుందాం. మేబీ వి హావ్ ఎనీ స్టేజ్ సంథింగ్ అకౌంట్ సోర్స్. రైట్? మనకు అకౌంట్ సోర్స్ అనేది ఒకటి ఉంది. లెట్స్ గో విత్ అకౌంట్ సోర్స్. ఇప్పుడు నేను 2 కండిషన్స్ చెక్ చేయాలి అనుకుంటున్నా. ఒకటే కండిషన్ కాదు. 2 కండిషన్స్ చెక్ చేయాలి అనుకుంటున్నా. 2 కండిషన్స్ చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? అండ్ యూజ్ చేస్తాం.
సో లెట్స్ యూస్ అండ్. ఈ 2 కండిషన్స్ ట్రూ అయిన రికార్డ్స్ ఏవైతున్నాయో వాటిని మాత్రమే మనం రిట్రీవల్ చేస్తున్నాం. అకౌంట్ సోర్స్ ఈక్వల్స్ టు, సరే మనకు వాల్యూ తెలియదు కాబట్టి కంపేర్ చేయడానికి సేల్స్ లాగ్లోకి వెళ్దాం. అప్లికేషన్ అకౌంట్స్, నెక్స్ట్ సో అకౌంట్ సోర్స్, అకౌంట్ సోర్స్, ఐ థింక్ అకౌంట్ సోర్స్ అనే ఫీల్డ్ ఇక్కడ లేదు, ఈ పేజ్ లేఅవుట్లోనే లేదు. మేబీ లెట్స్ గో విత్ రేటింగ్. ఫైన్, రేటింగ్తో వెళ్దాం. లేదు కాబట్టి రేటింగ్ ఇక్కడ ఉంది. సో రేటింగ్లో హాట్ అండ్ వామ్ ఉంది. సో మేబీ లెట్స్ గో విత్ రేటింగ్. రేటింగ్ ఈక్వల్స్ టు హాట్. చెప్పాను కదా, ఎప్పుడే మీరు స్ట్రింగ్ని యూజ్ చేస్తున్నప్పుడు ఈ కొటేషన్స్లో యాడ్ చేయండి. నెంబర్స్కి అయితే అవసరం లేదు. అండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏమైపోయింది, వాట్ ఎవర్ అకౌంట్స్ వాళ్ళ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దెన్ 1 lakh ఉండాలి అండ్ సేమ్ టైంలో రేటింగ్ అనేది హాట్. ఈ 2 కండిషన్స్ మ్యాచ్ అయిన అకౌంట్ రికార్డ్స్ మాత్రమే మనకు వచ్చాయి. ఇక్కడ అండ్ ప్లేస్లో మీరు ఆర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1 lakh ఉన్న ఆ రికార్డ్స్ వస్తాయి అండ్ సేమ్ టైంలో అకౌంట్ ఏదైతే రేటింగ్ హాట్ ఉందో ఆ రికార్డ్స్ కూడా వస్తాయి. సో ఒక అకౌంట్కి రేటింగ్ హాట్ ఉంది బట్ యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ 1 lakh ఉంది అనుకుందాం, ఆ రికార్డ్ కూడా రిజల్ట్లో వస్తుంది. అకౌంట్ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1 lakh ఉంది బట్ రేటింగ్ హాట్ లేదు, ఆ రికార్డ్ కూడా ఈ రిజల్ట్లో వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆర్ యూజ్ చేసాం. సో అండ్ ఆర్ ఇలా ఏవైనా యూజ్ చేయొచ్చు. ఇలా వెళ్తే మీరు మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేస్తూనే వెళ్ళొచ్చు. ఇంకా ఇంకొంచెం ఇండెప్త్గా ఎలా వెళ్ళొచ్చు అంటే మేబీ ఎంప్లాయీస్, రైట్, ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఎంప్లాయీస్ వెళ్దాం. లెట్స్ గో విత్ ఎంప్లాయీస్. సో లెట్స్ యాడ్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఈ రెండింటిని కలిపి దీంట్లో యాడ్ చేసి ఆర్ ఎంప్లాయీస్ గ్రేటర్ దాన్ 10 అని మెన్షన్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి తెలుసా, వాట్ ఎవర్ ఈ 2 కండిషన్స్ ఉన్నాయో ఈ 2 కండిషన్స్ మ్యాచ్ అయిన రికార్డ్స్ని తీసుకొని రావాలి. ఈ 2 కండిషన్స్ మ్యాచ్ అవ్వాలి. అలా అవ్వకపోయి అట్లీస్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ గ్రేటర్ దాన్ 10 ఉన్నా మనం తీసుకురావచ్చు. ఈ 2 కండిషన్స్ ఒకటిలాగా వర్క్ అవుతుంది అండ్ ఈ 2 కండిషన్స్ లోపల మీరు అండ్ యాడ్ చేశారు అనుకోండి. సో ఒకవేళ అకౌంట్ రికార్డు యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1 lakh ఉండి అండ్ రేటింగ్ హాట్ ఉంటే ఆ రికార్డ్ ఇంక్లూడ్ అవుతుంది రిజల్ట్ లోపల. ఒకవేళ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1 lakh ఉండి రేటింగ్ హాట్ లేకపోతే ఇది ఫాల్స్ అయిపోయింది. బట్ ఎంప్లాయీస్ కౌంట్ 10 ఉంది, ఇక్కడ మనం ఆర్ పెట్టాం కదా, సో బిట్వీన్ అప్పుడైనా ఆ రికార్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా కూడా మీరు యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. వాట్ ఎవర్ మీకున్న ఆ కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ని ఏంటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంప్లాయీస్ అగైన్ మళ్ళీ చెక్ చేసుకుందాం. ఎంప్లాయీస్ రావట్లేదు అంటే లైక్ ఆ ఆబ్జెక్ట్ లైక్ వాట్ ఎవర్ ఈ ఎంప్లాయీస్ ఉందో అది కరెక్ట్గా నేను ఏపీఐ నేమ్ కరెక్ట్గా యాడ్ చేయలేదు. సో ఏముంది అనేసి ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అందుకే ప్రతిసారి నేను చెప్పేది ఇదే, మీరు డెవలప్మెంట్ చేసే టైంలో ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. వీటి వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది. మీకు ఉంది అనేసి మీరు అనుకుంటారు బట్ అక్కడ ఉండదు ఆ రికార్డ్ ఆర్ఎల్స్ ఆఫ్ ఫీల్డ్. అండ్ ఎగ్జిక్యూట్. చూడండి, సో ఇప్పుడు ఈ 2 కండిషన్స్ ఉన్నాయి కదా, ఈ 2 కండిషన్స్ కలిపి ఒకలాగా వర్క్ అవుతుంది. లైక్ ఒకటి కన్సిడర్ అవుతుంది అండ్ ఇది ఒకలా కన్సిడర్ అవుతుంది. ఈ 2 లోపల మీరు అగైన్ అండ్ అయినా యూజ్ చేయొచ్చు ఆర్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇట్స్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. అలా కాకుండా ఈవెన్ ఇది ఉంది కదా, దీని లోపల కూడా మళ్ళీ ఇంకా మీరు యాడ్ చేయొచ్చు. మళ్ళీ ఆర్ ఫోన్ నెంబర్ నాట్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ లెట్స్ కన్సిడర్ ఇలా అయినా. సో ఇప్పుడు ఈ 2 కండిషన్స్లో ఏ ఒకటి ట్రూ అయినా ఈ 2 కండిషన్స్ ఇవైతేనేమో ఇవి రెండు ట్రూ అవ్వాలి ఒకవేళ అవుతే, లేదంటే ఈ రెండింటిలో ఏదో ఒకటైనా పర్లేదు. ఇలా అయినా మీరు ట్రై చేయొచ్చు. సో కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఓన్లీ. సో ఇక్కడ మీరు ఈ వేర్ కండిషన్లో ఎలా అయినా ఈ కండిషన్స్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ
ఇక్కడ మీరు లాజికల్ ఆపరేటర్స్‌ని, కంపారిజన్ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తారు. అందుకే చెప్పాను కదా! మనం ప్రీవియస్‌గా నేర్చుకున్న ప్రతి ఒక్కటి జనరలైజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్. నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు ద అపెక్స్. ఈవెన్ ఇప్పుడు ఎస్ఓక్యూఎల్‌లో కూడా మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్‌ని చూస్తున్నాం. రైట్. అందుకే ఎప్పుడు నేర్చుకున్న ఫౌండేషన్ ఏదైతే ఉందో అది మీకు క్లియర్‌గా ఉంటే ఏ ప్రోగ్రామింగ్‌ల ఈవెన్ నెక్స్ట్ మీరు ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఈ అపెక్స్‌లో వర్క్ చేసిన తర్వాత సి ప్లస్ ప్లస్‌లో మిమ్మల్ని ప్రోగ్రామింగ్ చేయమన్నా మీరు చేయగలుగుతారు. ఆ లెవెల్ ఆఫ్ కెపాసిటీకి మీరెళ్తున్నారు. సో, ఇలా మనకు కావాల్సిన ఎస్ఓక్యూఎల్ క్వెరీస్‌ని మనం రాయొచ్చు. బట్ ఇది స్టిల్ ఒక బేసిక్ లెవెల్‌లో ఉన్న ఎస్ఓక్యూఎల్ క్వెరీ. అండ్ ఇది కాకుండా ఇంకా చాలా ఎక్స్‌ట్రా కీవర్డ్స్ యాడ్ అవుతాయి. లైక్ కీవర్డ్ అని యాడ్ అవుతుంది. సార్టింగ్ అని యాడ్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్ అని యాడ్ అవుతుంది. లైక్ సార్టింగ్ యాడ్ అవుతుంది. గ్రూప్ బై యాడ్ అవుతుంది. హావింగ్ అని యాడ్ అవుతుంది. ఇలా మల్టిపుల్ కీవర్డ్స్ ఉన్నాయి యాడ్ అవ్వడానికి. అది మనం ఒకసారి నెక్స్ట్ టుమారో క్లాస్‌లో చూసుకుందాం. ఎందుకంటే స్టిల్ మనకు టైమ్ ఉంది. మనం వెళ్ళే పేస్ సరిపోతుంది. ఇన్‌కేస్ మీకు ఒకవేళ ఫాస్ట్ అవుతుంది పేస్ ఏమన్నా అనుకుంటే చెప్పండి. కొంచెం స్లో డౌన్ చేస్తా. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ అంత రిక్వైర్మెంట్ లేదు. హెచ్ఓక్యూఎల్‌లో మీకు 3, 4 డేస్ స్పెండ్ చేసేంత రిక్వైర్మెంట్ లేదు. రేపు కూడా ఆల్‌మోస్ట్ ఒక 30, 40 మినిట్స్ స్పెండ్ చేద్దాం. మీకు ఆల్‌లోపు ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ కీవర్డ్స్ మీకు క్లారిటీ ఉండాలి. చెప్తున్నా కదా! కీవర్డ్స్ క్లారిటీ ఉంటే అదెప్పుడు యూజ్ చేయాలి? ఎందుకు? ఎలా యూజ్ చేయాలి? క్లారిటీ వస్తే మీకు ఏ సినారియో వచ్చినా అది మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. మన ఫోకస్ ఎప్పుడైనా అదే గుర్తుంచుకోండి. 10 సినారియోస్ ప్రాక్టీస్ చేసామా? 15 సినారియోస్ ప్రాక్టీస్ చేసామా అని కాదు. మీరు ఆ కీవర్డ్స్‌ని ఎలా యూజ్ చేస్తున్నారు? అండ్ ఆ కీవర్డ్స్ ఎలా వర్క్ అవుతాయి అని మీకు క్లారిటీ రాకపోతే మీరు హండ్రెడ్స్ ఆఫ్ సినారియోస్ ప్రాక్టీస్ చేసినా నో యూజ్. ఇదొక్కటి ప్రాక్టీస్ చేసే ముందు ఆ కీవర్డ్స్ ఏంటి? ఎందుకు? ఎప్పుడు? ఎలా యూజ్ చేయాలని గుర్తుంచుకొని లైక్ ప్రాపర్ నోట్ డౌన్ చేసుకోండి. ఈజీ అయిపోతుంది. ఫైన్. సో, ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అన్‌మ్యూట్ చేసి అడగండి. అదర్స్ లేకపోతే మనం ఎండ్ చేసేద్దాం. ఇప్పుడు అది ఎస్ఓక్యూఎల్ ఉంది కదా! ఆహా! దాంట్లో మీరు యాజ్ ఆఫ్ నౌ యూజ్ చేసింది స్టాండర్డ్ అప్లికేషన్ కదా! స్టాండర్డ్ స్టాండర్డ్ అప్లికేషన్ ఉన్న ఆబ్జెక్ట్స్‌ని రిట్రీవ్ చేశారు. అవును. కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా చేయాలి అనుకుంటే సింపుల్. సపోజ్ మనకు ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఉంది. సో, దాంట్లో డేటా రిట్రీవల్ చేయాలనుకున్నప్పుడు ప్యాకేజింగ్ మీ ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉందో అండర్‌స్కోర్ సి అని వస్తుంది. అంటే కస్టమ్ అప్లికేషన్స్ కూడా మనం రిట్రీవ్ చేయొచ్చు. ఇక్కడ అప్లికేషన్ కాదు ఆబ్జెక్ట్. ఎప్పుడైనా అప్లికేషన్‌లో కాదు ఆబ్జెక్ట్ నుంచి డేటా రిట్రీవ్ చేస్తాం. అంటే డిఫరెంట్ ఎందుకంటే అప్లికేషన్స్‌లో డిఫరెంట్ అది మనము డిఫరెంట్‌గా ఉంటాయి కదా! డిఫరెన్షియేషన్ చేయలేం బ్రో. ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ సర్విస్‌లో ఉంది, సేల్స్‌లో ఉంది, మార్కెట్‌లో ఉంది. లెట్స్ కన్సిడర్ మార్కెటింగ్ యాప్. ఇప్పుడు మనం డేటా రిట్రీవల్ చేసినప్పుడు ఆ 3 అప్లికేషన్స్‌లో ఉన్న డేటా అంతొస్తుంది. అది ఓన్లీ స్పెసిఫిక్ టు నాట్ ఓన్లీ ఏ సింగిల్ అప్లికేషన్. లైక్ సేల్స్ అప్లికేషన్ రిలేటెడ్ డేటాని మనం రిట్రీవ్ చేయలేం. సేల్స్‌ఫోర్స్‌లో ఏదైతే టేబుల్స్ మనం క్రియేషన్ చేసుకున్న టేబుల్స్ ఉన్నాయో అవి మీరు మల్టిపుల్ అప్లికేషన్స్‌లో యూజ్ చేయొచ్చు. డేటా రిట్రీవ్ చేసినప్పుడు కూడా మల్టిపుల్ అప్లికేషన్స్‌లో యూజ్ చేసిన డేటానే వస్తుంది. సో, బేసిక్‌గా అది అప్లికేషన్‌లా కన్సిడర్ చేయకుండా ఆబ్జెక్ట్‌లా కన్సిడర్ చేయాలి. ఓకే. ఓకే. ఫైన్. అండ్ ప్రవీణ్ బ్రో నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? తులసి అండ్ రామ్ బ్రో మీరు? నీ వాయిస్ వినట్లేదు ప్రవీణ్ బ్రో. అగైన్ మైక్ ఇష్యూ అనుకుంటా. ఓకే. సో, డౌట్స్ ఏం లేకపోతే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంటర్వ్యూస్‌ని కొంచెం ఎక్కువ అప్లై చేయండి. డెఫినిట్‌గా ఒక 3, 4 ఇంటర్వ్యూస్‌లో క్లియర్ అయ్యారనే చూసుకుందాం. మీరు ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే మనకు క్లియర్ అవుతుంది. ట్రై చేసి చూడండి. అండ్ ఇన్ కేస్ డౌట్స్ ఉంటే ఒకసారి నాకు వాట్సాప్‌లో పింగ్ చేయండి. ఎలా అయినా పర్లేదు. అండ్ యాహ్! థాంక్ యూ. బై బై.